తిరుమలలో రథసప్తమి వేడుకలు భారీగా తరలివచ్చిన భక్తులు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన టీటీడీ. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశం. సభ ముందుకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదిక. అస్త్రాలతో ప్రతిపక్షాలు సిద్ధం. ఫిబ్రవరి 7న లక్ష డప్పుల కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ, అందరూ సిద్ధంగా ఉండాలని మందకృష్ణ పిలుపు. వర్గీకరణని మాదిగలే వ్యతిరేకిస్తున్నారు. మందకృష్ణ కార్యక్రమంలో ఎవ్వరూ పాల్గొనడం లేదు. మాల సంఘాల నేత చెన్నయ్య కామెంట్స్. ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేపై చర్చ. అసెంబ్లీలో వ్యూహంపై ఫోకస్. సర్కారు ప్రకటించిన బీసీ లెక్కలు తక్కువగా చూపే కుట్రన్న ఆర్ కృష్ణయ్య. సర్వే చేయకుండా రిపోర్ట్ ఇచ్చారన్న శ్రీనివాస్ గౌడ్. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ. అమరావతి సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇవాళ ముఖ్య నేతలతో జగన్ సమావేశం. పార్టీ బలోపేతంపైనే ఫోకస్. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటూ పిలుపు. చంద్రబాబును కలిసిన సోనూ సూద్. ఏపీ సర్కారుకి 4 అంబులెన్సుల కానుక. అభినందనలు తెలిపిన సీఎం. హిందూపూర్ సహా 5 చోట్ల కూటమి గెలుపు. తిరుపతి వైసీపీ కార్పొరేటర్లకు భద్రత ఇవ్వాలన్న కోర్టు. ఈరోజు నందిగామ చైర్పర్సన్ ఎన్నిక. తెలుగు రాష్ట్రాల అధికారులతో హోంశాఖ కార్యదర్శి భేటీ. ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచన. నర్సరావుపేటలో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ. ఎస్టార్ ఇతన చిట్టి డబ్బు వాడుకున్న సంస్థ. ఎండీ పాలడుగు పుల్లారావుపై కేసు. అర్ధరాత్రి బంజారాహిల్స్లో కారు బీభత్సం. మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన డ్రైవర్. భారీగా లీకైన ఆయిల్, వాహనం వదిలి పరార్. మద్యం సేవించిన వారి దగ్గర డబ్బు వసూలు. ఎస్ఐపై సీఐకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత. కర్నూలు జిల్లా గూడూరు పిఎస్లో వాగ్వాదం. మోహన్ బాబు, మనోజుల విచారణ. కలెక్టర్ ముందు తండ్రి కొడుకుల వాగ్వాదం. వచ్చే వారం మళ్లీ రావాలంటూ ఆదేశం. లావణ్య రాజ్-తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్. అమ్మాయిల వీడియోలు తీశాడంటూ ఆరోపణ. బ్లాక్మెయిల్ చేస్తోందన్న మస్తాన్ సాయి. గోవాలో కేపీ చౌదరి ఆత్మహత్య. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలే కారణం. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఆప్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ. రోహిణిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్లో చర్చ. ఇవాళ ప్రధాని మోదీ రిప్లై. ఢిల్లీ ఎలక్షన్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి. సోనియాకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ. నోటీసులు ఇచ్చిన బీజేపీ ఎంపీలు.